శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా బుధవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఎంపీ భరత్ ఆయన సతీమణి మోనా పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణ క్రతువు ఘనంగా జరిపించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని ఎంపీ దంపతులచే నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, మహిళా నాయకులు తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించి పండితుల చేతుల మీదుగా కళ్యాణ తలంబ్రాలను ప్రసాదంగా స్వీకరించారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ లోకానికి శ్రీరామచంద్ర ప్రభువు, సీతాదేవి చరిత్ర ఆదర్శమని అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి, శ్రీ సీతారామ కళ్యాణం, కొన్ని చోట్ల శ్రీరామ పట్టాభిషేకం కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారన్నారు. సీతారాముల కళ్యాణం అంటే మానవాళికి నిజమైన పండుగ అని, లోక కళ్యాణానికి సంకేతంగా భావిస్తారన్నారు. లోక క్షేమకారకం కావాలన్న శుభ సంకల్పంతో ఏటా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని మా కుటుంబం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాజమండ్రి నగరవాసులు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ శ్రీరామచంద్ర ప్రభువును ప్రార్థిస్తూ వేద పండితుల సమక్షంలో ఈ కళ్యాణాన్ని మా తల్లిదండ్రులు, మా దంపతులు పీటలపై కూర్చుని చేసినట్లు తెలిపారు. లోక కళ్యాణార్థం సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా సీతారాముల కళ్యాణం చూసి తరించి కళ్యాణాల్లో పాల్గొని మరి లోక కళ్యాణార్థం ఈ యొక్క సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటాం. సీతారాములది పవిత్ర బంధం. ఆ పవిత్ర బంధాన్ని మనం అందరం కూడా అనుసరించాలి. వారి యొక్క సిద్ధాంతంలో, వారి యొక్క నడవడికలో మనం అందరం కూడా ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి సీతారాముల యొక్క పవిత్ర బంధము తరతరాలకి మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఒక ఆదర్శం. ఇది ఆదర్శమే కాదు, ఈ ఆదర్శంతో పాటు మనం అందరం కూడా మానవాళి అందరూ కూడా సీతారాముల యొక్క అడుగుజాడల్లో నడవాలి అని సందర్భంగా తెలియపరుస్తూ రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ ఎంపీ ఆఫీస్ గ్రౌండ్స్లో మరి మేమంతా కూడా సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది.